అమ్మా 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 తాతయ్య ఏంటి బుజ్జమ్మా? అమ్మ ఎక్కడా? అమ్మా చెప్తాను, కూర్చో. అమ్మా పొద్దున్నే గుడికి వెళ్ళింది బుజ్జమ్మా. గుడికా? అదేంటి తాతయ్య, అమ్మ గుడికెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలి కదా. అంటే అమ్మ గుడికి వెళ్ళింది దేవుడికి దండం పెట్టుకోవడానికి కాదమ్మా. మరి ఎందుకు వెళ్ళింది? దేవుడు లాంటి మనిషిని చూడ్డానికి వెళ్ళింది తల్లి. దేవుడు లాంటి మనిషా? ఎవరు తాతయ్య? అది నీకు రామాయణం తెలుసా బుజ్జమ్మా? ఓ బాగా తెలుసు. రామాయణంలో వనవాసం అయిన తర్వాత సీతమ్మ ఎక్కడికి వెళ్ళింది? రాముడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మీ అమ్మ కూడా అక్కడికే వెళ్ళింది తల్లి. హా? అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళిందా తాతయ్య? చెప్పు తాతయ్య, చెప్పు చెప్పు. అమ్మ నాన్నని కలవడానికి వెళ్ళిందా? ఇంచుమించు అలాంటిదేనమ్మా. అయితే మేము మా నాన్న దగ్గరికి వెళ్తామా? ఇంకా నాన్న దగ్గరే ఉంటామా? అలా జరగాలని ఆ శివుణ్ణి కోరుకుంటానమ్మా. నేను కూడా కోరుకుంటాను తాతయ్య. శివుడు ఏం కోరుకున్నా ఇస్తాడు కదా, అమ్మ చెప్పింది. అమ్మ నాన్న కలవాలి తాతయ్య. నేను నాన్నని చూడాలి, అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉండాలి. చంబా, నేను భయపడినట్టే జరిగింది. అమర్ బాగా ఎదురుపడ్డారు. ఇద్దరు ఇప్పుడు కలిసిపోతారేమో. దేవుడా, డాడ్ మిస్ అమ్మని తిట్టకూడదు, కోప్పడకూడదు. డాడ్ మిస్ అమ్మతో మాట్లాడాలి, మిస్ అమ్మను క్షమించాలి. డాడ్ మిస్ అమ్మతో ఇంటికి రమ్మని చెప్పాలి, ప్లీజ్ దేవుడా. డాడీ మిస్ అమ్మ కలిసిపోవాలి దేవుడా, దేవుడా దేవుడా దేవుడా. దేవుడా, ఎట్లాంటి గొడవలు లేకుండా ఇద్దరు కలిసిపోవాలి. రాథోడ్, బండితి. సార్, పూజ అయిపోయింది, ఇంటికి వెళ్దాం. బండి తీయమంటున్నాను. అదేంటి సార్, ఇన్ని సంవత్సరాల తర్వాత మిస్ అమ్మ ఎదురు పడితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోదామా? ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? చెప్పా పెట్టకుండా చంటి బిడ్డతో వెళ్ళిపోయింది. అలాంటి తనతో నేనేం మాట్లాడాలి? ఒక్క రోజు కాదు, వారం కాదు, నెల కాదు, తను వెళ్ళిపోయి 5 సంవత్సరాలైంది. ఎందుకు వెళ్ళిందో తెలీదు, ఎక్కడుందో తెలీదు. తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు.
నాకెంత కోపంగా ఉంటుంది. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేంతగా నేనేం తప్పు చేశాను? నా వల్ల ఏం పొరపాటు జరిగింది? ఈ ప్రశ్న నన్ను నేను ఎన్నిసార్లు వేసుకున్నానో నాకే తెలుసు. ఆ ప్రశ్నకి నాకు సమాధానం తెలియక నేనెంత బాధపడి ఉంటాను. వద్దు రాథోడ్, బండితి వెళ్ళిపోదాం. పదండి పిల్లలు. డాడ్, ఇన్ని రోజుల తర్వాత తిరిగొచ్చిన మిస్ అమ్మని వదిలేసి ఎలా వెళ్తాం డాడ్? తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఎందుకు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో అడగండి డాడ్. మిస్ అమ్మ కనిపిస్తే అడుగుతాను అన్నారు కదా, ఇప్పుడు అడగండి. కారణం లేకుండా మిస్ అమ్మ ఏ పని చేయదని మీకు తెలుసు కదా డాడ్. ఆ కారణం ఏంటో అడగండి డాడ్. మిస్ అమ్మ ఎప్పుడు అలా చేయలేదు కదా డాడ్. మమ్మల్ని బాగా చూసుకుంది కదా. ఈ ఒక్కసారికి మిస్ అమ్మని క్షమించండి డాడ్. తను మీతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని క్షమించమంటున్నారా? తన కన్న బిడ్డని తీసుకొని స్వార్థంతో వెళ్ళిపోయిన దాన్ని ఏ కారణం అడగమంటారు? వెళ్ళేటప్పుడు ఒక లెటర్ రాయలేదు. వెళ్ళిన తర్వాత ఒక ఫోను చేయలేదు. మనం బతికున్నామా చచ్చామా అని పట్టించుకోలేదు. అలాంటి దాన్ని ఏం అడగమంటారు? ఎలా క్షమించమంటారు? మీరు నాకు కొంత టైం ఇస్తే అసలు ఏం జరిగిందో చెప్తానండి. అవసరం లేదు.